హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మటన్ కీమా అండ్ ఆలూ కర్రీ. చూస్తేనే భలే టెంప్టింగ్గా ఉంది కదా. తక్కువ ఆయిల్ యూస్ చేస్తూ మటన్లో ఉన్న ఫ్యాట్తోనే ఎలా కుక్ చేయాలో చూసేద్దాం. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఏం చేయాలి మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ విత్ లెస్ ఆయిల్ మీరు చూసేయచ్చు. సో మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మీ చాయిస్, ఇంకేదైనా తీసుకోవచ్చు. సో అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 5 ఆనియన్స్, ఎందుకంటే 1.5 kg మటన్ కదా. ఆనియన్స్ మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే ముద్దగా కర్రీ బాగా వస్తుంది. ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి. యూజువల్లీ కరివేపాకు వేయరు మటన్లో, బట్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి వేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ దగ్గరగా ముద్దగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నారనుకోండి, ఇంకా మనకు తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అవుతాయి అన్నానని వదిలేసి హైలో పెట్టి పక్కకి వెళ్ళిపోవద్దే, అలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా రెడ్గా వచ్చేంత వరకు కలుపుతూ. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువే మటన్ 1.5 kg కదా. సో 2.5 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కారం మీ టేస్ట్, కొద్దిగా ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. జీలకర్ర, ధనియాల పొడి. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే 1:2, ధనియాలు 2 అయితే జీలకర్ర 1 స్పూన్. సో జీలకర్రకి ధనియాల పొడి డబల్ ఉండాలి, అంతే. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఓన్లీ 1 టొమాటో, అంతే, ఒకే ఒక టొమాటో. ఎక్కువ టొమాటోలు వేస్తే పులుపు వచ్చేస్తుంది. ఒకటే టొమాటో వేసి అందులో కొంచెం వాటర్ వేసి, ఇది ఏదైతే వాటర్ కొద్దిగా వేసాం కదా ఇదే ఇంకా అస్సలు మటన్లో వాటర్ వేయకూడదు. ఇది కాసేపు అలాగ మరగనిద్దాం. ఇప్పుడు మటన్ ఒక 2 times వాష్ చేసి ఇలా స్ట్రైనర్లో వేసి ఉంచాను. చూడండి, కలర్ చూస్తేనే కొంచెం అదొకలా ఉంది కదా, బట్ ఏం చేస్తాం, అలాగే వస్తుంది మరి మటన్ వాటర్. మొత్తం వాటర్ డ్రైన్ చేసేయాలి, అప్పుడే మటన్ మనకి మంచి టేస్ట్ వస్తుంది, కీమా. సో ఇప్పుడు ఇది చూద్దాం, ఇది ఉడుకుతుంది కదా. చూసారా ముద్దగా వచ్చింది ఎంత బాగా. ఆనియన్ పేస్ట్లా వచ్చింది, ఇంకంతే. అది చిన్న అందుకనే అంత చిన్నగా కట్ చేసుకుంటే ఉల్లిపాయలు అంత ముద్దగా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంక ఇందులో మటన్ కీమా మనం వాష్ చేసి స్ట్రైనర్లో వేసి ఉంచాం కదా, అది ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి కలుపుకుందాము. మనకు ఒక్కసారికే ఫుల్గా ఏం కలిసిపోదు మటన్. కొద్దిగా ఇటు అటు ఒకసారి తిప్పుకొని మూత పెట్టి వదిలేసాం అనుకోండి, అది ఇంకా కొద్దిగా మాయిశ్చర్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి అలా దగ్గరగా అయిపోతుంది విడివిడిగా. అప్పుడు మళ్ళీ తర్వాత ఇంకా బాగా కలుపుకోవచ్చు. కొంచెం కలిపాం కదా, ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి వదిలేద్దాం. సో కాసేపు తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా అయిపోయింది కదా. ఇప్పుడు అంటే ఉడికితే మనకి విడివిడిగా వచ్చేస్తుంది కొంచెం కీమా. ఇప్పుడు ఈజీ అవుతుంది అనమాట మనకు కలుపుకోవడానికి. మళ్ళీ ఒకసారి కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. మళ్ళీ మూత ఓపెన్ చేసి చూసారా ఎంత వాటర్ వచ్చిందో మనకి. ఎక్కువగానే వచ్చింది కదా వాటరు. ఆ టొమాటో ప్యూరేతో కొద్దిగా ఈ మాత్రం వాటర్ ఏదైతే వేసామో అదే. సో ఇప్పుడు కొంచెం మీట్ మసాలా కూడా వేసేసుకోండి. మీట్ మసాలా లేని వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు. సో ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత ఇప్పుడు మన మిక్సింగ్ టాలెంట్ అనేది మొత్తం చూపించేద్దాం. సో ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నారనుకోండి. మిక్స్ చేసిన తర్వాత చూసారు ఎంత వాటర్ వచ్చిందో. అసలు వేయలేదు వాటర్, అయినా ఇంత వచ్చింది కదా, అంతా ఇలా సర్దేసి ఇప్పుడు అసలు అయింది. పొటాటోస్ పైనుంచి అలా వేసేసుకుందాం. యూజువల్గా సౌత్ సైడ్ వెయ్యరు, కానీ వేస్తే చాలా బాగుంటాయి పొటాటోస్. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్స్ మీ బట్టి, మీరు ఎన్ని విజిల్స్ పెట్టుకుంటారో మీ ఇష్టం. అది అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసేద్దాం. ఆహా, బాగుంది కదా. చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో. అసలు ఆయిల్ చాలా తక్కువ వేసాం, అయినా సరే ఆయిల్ ఇంత వచ్చింది పైకి. ఒకసారి పొటాటో ఉడికిందో లేదో చూసేసుకుందాం. సాఫ్ట్గా ఉడికింది. అండ్ అలాగే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసేస్తే ఇంకాసేపు ఇది ఇలాగా పొయ్యి మీద పెట్టి కాసేపు అలాగ ఉడకనిద్దాము. అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఆఫ్టర్ 15 minutes కట్ చేస్తే మటన్ కీమా కర్రీ రెడీ. ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసుకొని పైనుంచి అలా స్ప్రింకిల్ చేసేసుకోండి, చాలు. మరి మీకు నచ్చింది కదా, తక్కువ ఆయిల్ యూస్ చేస్తూ వాటర్ అసలు లేకుండా హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కీమా కర్రీ. సో మరి మీ సపోర్ట్ నాకు కావాలంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
టేక్ కేర్ అండ్ బాయ్.